ఎలా ఉంది అంటే ఆఫ్టర్ 2 years 2 సంవత్సరాలు అంతే తర్వాత ఇండియాకి రావడం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఎప్పటికైనా రావాలి మన భారతదేశం. సో 2 ఏళ్ళు వాళ్ళకి అగ్రిమెంట్, 2 ఏళ్ళ తర్వాత మనం ఇంటికి రావాలి కాబట్టి వచ్చేసారు. మళ్ళీ వెళ్ళే ఆలోచన ఉంది? అది సస్పెన్స్ అన్నమాట. సస్పెన్సా? ఎందుకు? పోవాలని లేదు, ఉండాలని కూడా లేదు. సో 2 అన్నమాట. ఫ్యామిలీ సిచ్యువేషను ప్లస్ ఉండాలని లేదు అంతే, పోవాలని కూడా లేదు. అది ఫ్యామిలీ ఇష్యూస్ అన్నమాట అంతే, ఇంకేం. ఓకే, పోవాలని లేదు అనేది ఫ్యామిలీ కోసం, ఉండాలని లేదు అనడానికి రీజన్ అంటే డబ్బు అంతే. ఇక్కడ ఉంటే అంత ఇన్కమ్ రాదు అంతే, అంత రాదు కాబట్టి. ఇప్పుడు ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇప్పుడు ఉంది. జనాలు ఇదే విధంగా నన్ను ఆదుకుంటే ఉంటా, లేదు ఈ 3 months లో నన్ను ఏదన్నా ఇదైందంటే నేను మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని మంత్స్ గ్యాప్ లో వెళ్ళిపోవాలి? 3 months. 3 months లో రిటర్న్ అయిపోవాలి. అదే ప్లేస్ కి వెళ్తారా? అదే ప్లేస్, సేమ్ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళాలి. ఓ ఓకే. సో ఆర్జేపీటీ అంటే ఏంటండి? రాజంపేట. ఓ రాజంపేట వెంకయ్యనా? నేను ఆర్జేపీటీ అంటే మీ ఇంటి పేరు ఏమో అంత పెద్ద పేరు ఏమో ఉంటుందా అని అనుకుంటున్నాను. సో మీ పూర్తి పేరు ఏంటి? వెంకటేష్, మాదారపు వెంకటేష్. మాదాపు వెంకటేష్. ఆర్జేపీటీ అంటే ఆర్జేపీటీ 4 letters ఉంటే ఇంటి పేరు ఏముంటదా అనుకున్నాను. లేదు, రాజంపేట. రాజంపేట అంటే మా రాజంపేటలో అంత టోల్ లేరు, మా రాజంపేటకి పేరు తేవాలి అని ఒక ఉద్దేశంతో నేను దాన్ని పెట్టినా. అది అవుతుందో లేదో కూడా తెలియదు నాకు, ఇంత దాకా వస్తాను కూడా నాకు అసలు నేను కల్లో కూడా ఊహించుకోలేదు. ఎట్లో వచ్చింది. దగ్గర 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఆటోమేటిక్ గా రాజంపేటకి మీరు హీరోనే కదా? హీరో అని నేను అనుకోలేదు, జనాలు అనుకున్నాను, నాకు తెలియదు. నేనైతే ఎప్పటికీ హీరో అని నేను అనుకోను, నేను సామాన్య మనుషుని అంతే. అంతేనా? ఓకే, అంటే మీ చైల్డ్హుడ్ గురించి మాట్లాడుకుందాం. సో మొత్తం పుట్టి పెరిగిందంతా అంతా రాజంపేట. చైల్డ్హుడ్ అనగానే ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఎందుకని? రాజంపేట అంతా పుట్టి పెరిగిందంతా రాజంపేట. ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నారు. మరి తర్వాత ఎందుకు ఆపేశారు? ఫ్యామిలీ ఇష్యూస్. నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. నేను ఇందాకే జస్ట్ ఒక 10 minutes బ్యాక్ ఇప్పుడు ఎంతమంది పెట్టింది. ఓకే, ఆయన 10 years బ్యాక్ ఎక్స్పీరియన్స్. మరి 10 years మీకు 10th అంటే అప్పటికి ఉన్నారు కదా? నేను 10th లో నేను 10th చదివేటప్పుడు ఉన్నాడు. ఓకే, మరి అప్పుడు ఆపేయాల్సి అంటే ఆయన కొద్దిగా డ్రింకర్, పట్టించుకునేవాడు కాదు. అమ్మ సౌదీలో 14 ఏళ్ళు ఉంది. నేను చిన్నప్పుడు వదిలిపోయింది నన్ను, నాకు అప్పుడు 7 years ఏమో, అప్పుడు వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకునే ఏజ్కి వచ్చింది ఇక్కడికి. ఓకే, అమ్మ వెళ్ళి అక్కడ వర్క్ చేసి మనీ పంపించేవాళ్ళ ఇంటికి. ఓకే, ఇప్పుడు అమ్మ ఇండియాలో ఉంది, నేను పోయినా, మీరు కువైట్ వెళ్తున్నారు. సో మొత్తానికి మీరు అమ్మతో దగ్గరగా ఉన్నది చాలా తక్కువ. అవును, చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మ మరి? ఇప్పుడు అంటే మా వృత్తి మేము చాకలే, సో ఐరన్ చేస్తాం. ఓకే, అండ్ మీ దాంట్లో ఇందాక నాన్న గురించి చెప్పినప్పుడు కూడా కింద కామెంట్స్ అందరూ జై రజాకర్ అని పెట్టారు. సో మంచి వృత్తి అండి. ఒకప్పుడు నేను చెప్పుకునేవాడిని కాదు నేను చాకలి అని, కానీ ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా నేను చాకలి. అప్పుడు ఎందుకు చెప్పుకోలేదు? ఏమో అప్పుడు కొద్దిగా నా ఎమోషన్ అన్నమాట, చిన్న వయసు తెలియదు నాకు. సో ఇప్పుడైతే గర్వంగా చెప్పుకుంటా నేను చాకలి అని. ఇండియాలో కుల వ్యవస్థ ఉంది కదా, సో అవన్నీ కాదు. కానీ ఇప్పుడు అతను ఎవరు వడ్డీ, నేనెవరు చాకలి. నాతో తిరిగే చాలా మంది ఉన్నారు, ఇంకా వేరే క్యాస్ట్ కూడా. నేను పట్టించుకోను క్యాస్ట్ గురించి పట్టించుకోరు, కానీ ఇప్పుడు గర్వంగా అయితే చెప్పుకుంటా. ఓకే, సో 10th అయిపోయిన తర్వాత ఏం చేశారు మీరు? నేను నాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక్క పని కాదు, నేను మెకానిక్ చేసిన, ఆటో తోలినా, కార్లు తోలినా, బేల్దారి పని పోయినా, ఇంకా అన్ని పనులు చేసిన. ఈ పని అని లేదు, అన్ని పనులు చేసిన. ఫ్రూట్స్ అమ్మిన రోడ్ల మీద, అన్ని చేసిన. ఈ పని అని లేదు. సో ఎందుకు ఇప్పుడు దేవుడి దయ వల్ల నేను కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు అమ్మ అక్కడ ఉన్నారు కదా, నాన్న డ్రింకర్ పట్టించుకోలేదు. మరి ఎవరు? 3 అక్క చెల్లెళ్ళు. సో 3కి పెళ్లి చేయాల్సిన హక్కు మా అమ్మకి లేదా నాకు. నేను చిన్నోడిని, నా వల్ల కాదు కాబట్టి మా అమ్మ సంపాదించినంత అక్క వాళ్ళకి పెళ్లి చేయడము. సో అది అలా అయిపోయింది. మీరు ఎవరి దగ్గర ఉండేవాళ్ళు? నేను అక్క దగ్గర ఉన్నా. మళ్ళీ తర్వాత మా నాన్న, మా పెద్దయ్య ఉన్నాడు. మా నాన్న ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి మళ్ళీ వెళ్ళింది. అంటే అమ్మ వచ్చి నాకు పెళ్లి చేసి వెళ్ళిపోయింది అనమాట. పెళ్లి చేయడానికి వచ్చారు, వచ్చి వెళ్ళిపోయింది. అంటే ఆమె వచ్చింది పెళ్లి చేయడానికి కాదు, కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, దానివల్ల పెళ్లి చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇన్ని వీటిలో కూడా మీది లవ్ మ్యారేజ్ కూడా? అవును. ఓకే, సూపర్ అసలు. ఓకే, అండ్ ఆంటీ ఏం చేసేవాళ్ళు సౌదీలో? హౌస్ ఇంట్లోనే, ఇది అంటారు కదా, ఇంట్లో పనులు ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ. వీళ్ళంతా అక్కడ పోయేదంతా చదువు లేని వాళ్ళంతా పోయేది ఈ పని పోయేదే. ఇప్పుడు డ్రైవింగ్ కానీ, లేదంటే దివాని అని ఉంటుంది, దివాని పని కానీ, లేదా ఇంట్లో వర్క్ కానీ, హౌస్ బాయ్ కానీ, వంట చేసానికి కూడా మగవాళ్ళు కూడా పోతా ఉంటారు. సో ఈ పనులకే చదువు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా పోతా ఉంటారు. సో
అది మాత్రం మనకు తెలియదు. ఇదైతే మా బ్యాచ్ అన్నమాట. ఓకే. అంటే బేసిక్ గా ఇండియా నుంచి పక్కన దేశాలకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? డబ్బు. ఇక్కడ తక్కువ వస్తుంది. అట్లా ఏం లేదు, ఇక్కడ అంతకు మించి సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడ నిలబడదని ఒక కారణంతో అక్కడికి వెళ్తారు అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా ఎక్కువ సంపాదిస్తా అక్కడికన్నా, కానీ ఇక్కడ నిలబడదు అంతే. అది ఒక కారణంతో అక్కడికి వెళ్తారు. అక్కడ మొత్తం ఫుడ్, రూము అన్నీ గడిచిపోతాయి. బయటికి పోయేదానికి ఒక్క ఛాన్స్ కూడా ఉండదు. నెలాపోతే ఒక చుట్టూ ఉంటుంది అనమాట. ఆ నెలాపోతే బయటికి పోతారు. సో అప్పుడు పోయినప్పుడు ఒక 10 దినాలు ఖర్చు వస్తుంది అంతే. అదే ఇక్కడ ఉంటే డైలీ నువ్వు బయటికి పోతానే ఉంటావు, ఖర్చు అయిపోతానే ఉంటావు. సో అదొక కారణంతోనే అక్కడికి వెళ్తారు. సో ఇక్కడ నుంచి డబ్బులు ఖర్చు పెట్టేస్తాము అక్కడ ఉంటే అంతే. కానీ అక్కడైతే గొడ్డు చాకిరీ చేస్తారు కదండి. ఎవరైనా సరే అటు వెళ్ళారంటేనే వాళ్ళు ఏదున్నా చేయాల్సింది. అవును, ఖచ్చితంగా చేయాల్సింది. వాళ్ళు ఏది చెప్పినా చేయాల్సింది. చెప్పులు తెమ్మన్నా తేవాల్సింది. అదే నేను చూసాను మీ వీడియోస్, లిటరల్లీ ప్రతి వీడియోలో మీరు చెప్తూ ఉంటారు. చాలా మంది చెప్పొద్దు అట్లా అంటారు, కానీ నేను పచ్చిగా నిరూపియాలి మొత్తం. ఇంకొక జనరేషన్ రావాలంటే భయపడాలా. సో నా టార్గెట్ ఏంటంటే ఇంకొక జనరేషన్ అన్న ఆపేయాలి పోయిటికి రాకుండా. ఇది నా టార్గెట్. ఇప్పుడు వీడు కూడా పోవాలన్నాడు, వాడిని కూడా నేను ఆపేసిన. కొంచెం చదువుకొని వెళ్తే అప్పుడేమైనా యూజ్ ఉంటుంది అంటారా? చదువుకొని జాబ్స్ చేయడం అట్లయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ఇట్లా ఇళ్లలో అంటే బెస్ట్. కొన్ని ఇల్లులు మంచిగా ఉంటాయి. ఇప్పుడు మా సార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు బాగా చూసుకుంటారు నన్ను. పని మాత్రం మామూలే, ఇంకా అన్ని ఇళ్లలో ఉన్నట్టే ఉంటుంది. కానీ మా మనుషులు మాత్రం చాలా మంచి వాళ్ళు. సార్ కానీ మేడం కానీ చాలా మంచి వాళ్ళు. అందరు అలా ఉంటారు కదా? అందరూ అట్లా ఉంటారు. అయినా మన దేశంలో ఉన్నంత ఇది పక్కన దేశంలో ఖచ్చితంగా ఉండదు కదా. మనది మన దేశం, మన ఇల్లు మన వాళ్ళు అనే ఒక ఇది ఉండదు. అది మిస్ అయ్యారు అక్కడ బాగా? చాలా. రోజు ఎప్పుడైనా ఫోన్లు చేస్తుంటారు ఇంటికి? అంత టైం ఉంటుందా మీకు? అస్సలు మాట్లాడను. ఏమి బాగున్నావా, తిన్నావా, పనుకో అంతే. మాట్లాడను. ఎక్కువ మాట్లాడితే ఇంకా మనకు వచ్చేది అనిపిస్తుంది అంతే. ఏడుపు వస్తుంది అక్కడ ఉంటే. ఇంకా గుర్తు చేసుకోవడం వీళ్ళ గురించి. మీరు వచ్చిన తర్వాత మీ వీడియో చూసాను. అంటే మీ మమ్మీని కలవడం, మీ అక్కని కలవడం. మీ అక్క అయితే పాపం రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వచ్చారు. అమ్మ కూడా, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని నేను సర్ప్రైజ్ చేస్తాను, మీరే ఏడ్చుకుంటా. మీరే. నాకు నా వల్ల కాలేదు అమ్మని చూస్తానే, ఎందుకంటే నాన్న ఎక్స్పైర్ అయిపోయినాడు. నాకు ఆమెను చూస్తానే ఆమె నాకు దూరం అయిపోతానని బాధ వేసేసి. ఎందుకు అలా సడన్ గా చూడగానే? అంటే ఆమె తగ్గిపోయింది అనమాట. బాగుంది, లావు చాలా తగ్గిపోయింది అనమాట. దానివల్ల నాకు భయం వేసేసింది. హెల్త్ ఇష్యూస్ ఏం లేదు, బాగుంది ఆమె. ఇప్పుడు కూడా ఐరన్ చేస్తుందంటే మీరు నమ్మండి. స్ట్రాంగ్ ఉంది, బాగా చేస్తుంది. అసలు నేను ఆపే అమ్మ అంటే కూడా ఆపదు, నాకు అవసరం లేదు, నేను చేసుకుంటా అంటది. సో అంత స్ట్రాంగ్ అనమాట. వాళ్ళ అమ్మ ఇప్పటికి ఉంది, 100 దాటినే ఆమెకి. ఓకే. మరి ఇక్కడ మీరు ఏడ్చేది ఎందుకు? ధైర్యం ఉండాలి అంటే భయం అంతే. అంటే పెద్దవాళ్ళు ఉండాలి కదా ఇంటికి అనేవాళ్ళు. సో ఆయన మిస్ అయినాడు, ఈమె కూడా ఆడ మిస్ అవుతాను భయం. అది నిజంగా చాలా మంది మనం చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు నిద్రపోతుంటే వెళ్ళి శ్వాస వస్తుందా లేదా అని చూసుకుంటారు కూడా చాలా మంది. అదేమో కానీ అదన్నీ కూడా మిస్ అయినా నేను. మా అమ్మ దగ్గర తెలియని వయసులోనే వెళ్ళిపోయింది. అన్ని తెలిసిన తర్వాత వచ్చింది, కానీ నా పక్కన పెళ్ళాం వచ్చేసింది. సపరేట్ ఇళ్లలో ఉంటారు? లేదు, అమ్మ వస్తూ ఉంటది, మన దగ్గరే ఉంటది. ఐరన్ మాత్రం ఆడుంటది. ఐరన్ మాత్రం అక్కడ పెట్టుకుంటారు. సో మీరు 10th అయిపోయిన తర్వాత ఇన్ని పనులు చెప్పారు కదా, మరి ఒక్క పనులు 10th కాకముందే ఎన్ని చేసిన రోజులు కూడా ఉన్నాయి. చదువుకుంటానే హాలిడేస్ లో షాప్ పోవడము, మెకానిక్ సెట్లకు పోవడము. ఎందుకు ఎవరైనా చేయమని అడిగేవాళ్ళ మీ ఇంట్లో? అంటే అట్లా చేయమనేది కాదు, సపోర్ట్ లేక అంతే. నాన్న డ్రింకర్ అనమాట. ఇంకా హౌస్ మాకు రెంటే. మరి చాలా ఎక్కువ డ్రింక్ చేస్తారా? ఎక్కువ. నా దగ్గర కూడా పెరుక్కొని తాగిన రోజులు కూడా ఉన్నాయి. మీరు ఏదైనా పని చేసుకొని వస్తే అది పెరుక్కొని పోయి తాగొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కొట్టేవాళ్ళ మిమ్మల్ని ఎప్పుడైనా? భయంకరంగా. అది మామూలే, అది నేను పట్టించుకోను. కానీ మా నాన్న పోయినాడనే బాధ ఒక్క తప్ప, ఆయన ఏం చేసినా కూడా నాకు ఎన్ని చేసినా కానీ ఇదొక్కటే నాకు నచ్చదు అంతే. అదొక్కటే. కానీ ఇంకా అన్ని ఏం చేసినా పర్లే. నేను ఆయన ఇప్పుడు వచ్చి మళ్ళీ నన్ను కొట్టినా కూడా పర్లే. మచ్చుకొత్త కూడా నరికినాడు ఒకసారి ఇక్కడ, ఆయన నేను పట్టించుకోను. అవన్నీ కాదు, కానీ ఆయన లేడనే ఒక బాధ అంతే. ఎందుకు నరికారు? అది డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినానని చెప్పి నరికినా. అంటే కత్తి బేసేటప్పుడు మా అమ్మ పట్టుకుంది, లైట్ గా తెగింది అనమాట. అమ్మో, అంటే నిజంగా చంపాలని అనుకోండి అంతే. చాలా కోపిస్తుడు అనమాట. కోపం చేస్తే మీకు కూడా వచ్చిందా కోపం అట్లా? ఓకే. మరి ఈ పనులన్నీ చేస్తున్నారు కదా, ఒక్క పనిలో స్టేబుల్ గా ఇది చేసుకుందాంలే అని ఎందుకు ఉండదు? ఏం లేదు, అట్లా ఏం లేదు. అన్ని పనులు చేయాలి, అన్ని నేర్చుకోవాలి, అన్ని ఉండాలి. అన్ని ఉంటే ఒకవేళ కిందికి దిగజారిపోతే ఏ పనైనా చేయగలుగుతాను నేను అన్న ఒక ధైర్యం ఉంది నాకు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా వాడు ఏ పనైనా చేయగలుగుతాడు అనే ఒక ధైర్యం ఉంది మా ఇంట్లో వాళ్ళకి కూడా. ఓకే. మరి సినిమా ఇండస్ట్రీలోకి కూడా వచ్చారు కదా మీరు. నాకు తెలిసినంత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, సినిమాలో ట్రై చేశారు. ఇది చేస్తున్నప్పుడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అసలు? అమ్మ చెప్పేది చిన్నప్పుడు, సినిమా హాల్లో కనపరావాలి నువ్వు అని, థియేటర్లో. సో అదొకటి మైండ్లో పడింది. డుబ్ స్మార్ట్ అని ఒకటి ఉండింది యాప్.
డబ్ స్మాష్ అప్పుడు స్టార్ట్ చేసిన. అప్పుడు స్టార్ట్ చేసి టిక్ టాక్ లోకి వచ్చిన. టిక్ టాక్ లో జూనియర్ రాఘవ లారెన్స్ అనేవాళ్ళు అనమాట, గెటప్ వేసుకొని. సో అవును, ఇప్పుడు మీరు అన్న తర్వాత కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇంకా పట్టుకోవాలి అని చెప్పి మన కడపలోనే రమేష్ అన్న అని డైరెక్టర్ మన తారక రత్నతో సినిమా తీసినాం, చనిపోయినాడు కదా సారథి. సో అది ఒక్క ఛాన్స్ వచ్చింది. ఇంకా ఒక 3 సినిమాలు అయితే చేసిన. ఒక 3 సినిమాలు అయితే చేశారు. సినిమా పేర్లు ఏమైనా చెప్తారా? వద్దులేండి, ఇదైతే సారథి అంటే రిలీజ్ అయిపోయింది కాబట్టి ఏం కాదు, అవి మనకి వద్దు. సో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అంటారా ఒక 10-15 దాకా చేసిన. అన్నిట్లో విలన్, అంతే విలన్ రోల్. కానీ మనసేమో హీరో రోల్, ఇచ్చేదేమో విలన్ రోలా? ఏదైనా వాళ్ళు ఏదైనా చేయగలుగుతాను. ఇంకా వాళ్ళ ఫేస్ లో వాళ్ళకి ఏం నచ్చిందో ఏమో తెలియదు, అందరికి విలన్ గా బాగుంటది, సెట్ అవుతుంది అని చెప్పి చాలా వరకు విలన్. ఓకే, ఈ పని చేసుకుంటూనే మళ్ళీ ఇటువైపు యాక్టింగ్ చేసేవాళ్ళు. సారథి షూటింగ్ చేసుకుంటా కూరగాయలు అమ్మిన బండ్లో ఆటోలో మాస్క్ వేసుకొని చూస్తారని అందరు. ఓకే, అప్పుడు గుర్తుపడతారా? గుర్తుపడతారని. కడపలోనే జరిగిందా? కడపలో ఎక్కువ జరిగింది, హైదరాబాద్ లో కొద్దిగా జరిగింది, అందుకని గుర్తుపడతారని. అది చేస్తూనే ఇది చేస్తారు. మాస్క్ వేసుకొని. డబ్బులు ఇవ్వాలా రోజు నాన్నకి? అది చేసుకుంటా. అప్పటికి నాన్న ఎక్స్పైర్ అయిపోయినాడు. ఓకే, మీరు అక్క కూడా మ్యారేజ్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చిన. పెళ్లి చేసుకున్న తర్వాత మీరు అప్పుడు కూడా కూరగాయలు అమ్ముతున్నారు? ఓకే, షూటింగ్ లో చేస్తా ఉన్నా కూడా, ఇంకా షూటింగ్ లో ఉంటే కూడా పెళ్లిలో నాయన కూరగాయలు ఎత్తుకోరా, మిరకాయలు ఎత్తుకోరా, కరింపాకు ఎత్తుకోరా అంటా ఉంటే కూడా నాకు మెయిన్ పని చేయలేదు అనమాట. అంటే షూటింగ్ లో ఉంటే ఈ ఇళ్ళ కాడ నుంచి పెళ్లి చేసుకున్నా కాబట్టి నేను దీన్ని ఈ ఫీల్డ్ వద్దు, మనకు డబ్బు కావాలని చెప్పి కోయిట్కి వెళ్ళినా అనమాట. ఓకే, లేదంటే ఈ ఫీల్డ్ లో ఇక్కడే ట్రై చేద్దాం అనుకున్నా. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇక్కడే ట్రై చేద్దాం నిన్ను. వీళ్ళు పంచాయతీ ఎక్కువైపోతుంది, బియ్యం అయిపోయినాయి, ఉప్పు అయిపోయినాయి. సో ఆడ షూటింగ్ చేసుకున్నా, వీళ్ళని చూసుకునేనా. సో ఇది కాదు, ఫస్ట్ వీళ్ళు సెట్ చేయాలి, వీళ్ళు బాగా కడుపు నిండా తినాలి, తర్వాత చూద్దాం దీని కథ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినాం. ఓకే, అప్పుడు 3 పూట్ల తినడానికి ఫుడ్ ఉండేది కదా? అంటే ఉండేది, అది ఎంత అంటారు కదా, చేసుకుంటే జరుగుతుంది. అయ్యో అది అందుకని సో రోజు చేయాల్సిందే. రోజు కష్టపడి. లేదంటే జూనియర్ ఆర్టిస్ట్ గానో సినిమాల్లో ఇప్పుడు ఒక విలన్ గా మంచిగా అంత ఆశ లేదు, కానీ ఏదో రోజు గడిచే మాన వచ్చినా చాలా అనుకునేవాడిని. కానీ అప్పట్లో, ఇప్పుడు కూడా కొంచెం మాట్లాడితే జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది, చూసుంటారు కాబట్టి షూటింగ్లకి వెళ్ళి చాలా దారుణంగా ఉంటది. ఒక్కటే సీన్ అయినా కూడా వాళ్ళు గంటలు నిలబడాల్సి వస్తుంది. సో మీకు ఎలా ఉండింది అప్పుడు? ఇంతే ఉండిందా? ఎంత సంపాదించేవాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్? అంటే అది ఇక్కడ హైదరాబాద్ లో జరిగిన షూటింగ్లు కాదు కదా, అవి మా కడప లోకల్ కదా. సో లోకల్లో ఉండే వాళ్ళనే పట్టుకున్నారు కాబట్టి అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా. ఓకే, లోకల్లో ఉన్నప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్ అయితే చాలా గుంపులు ఉంటారు కదా, మనల్ని ఆడ పెడతారు. మనల్ని ఎక్కడ పెడతారు అంట. అది అక్కడైతే మన లోకలే కాబట్టి తీసుకున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది అని? ఇంట్రెస్ట్ ఉందనే వాళ్ళకి. ఫస్ట్ సారథికి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకున్నారు. ఆడిషన్ కూడా ఇచ్చారా? ఫస్ట్ సినిమాకి. ఇంకా సెకండ్ సినిమా, థర్డ్ సినిమా వాళ్ళు ఆల్రెడీ చేసిన ఎవరైనా రా అని చెప్పి తీసుకున్నారు. ఓకే, ఇన్ని పనులు చేశారు, యాక్టింగ్ చేశారు, మధ్యలో ప్రేమించడానికి టైం ఎక్కడ ఉండిందండి? ఇవన్నీ జరగకముందు కదా, ఇవన్నీ పెళ్ళైన తర్వాత కదా ఇవన్నీ జరిగింది. ఈ పనులు మీరు ఎప్పుడు 9th క్లాస్ 8th క్లాస్? ఆ పనులు అంటే ఇప్పుడు మీరు అడిగేది యాక్టింగ్ గురించి అంటే, నా భార్య వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడినాయి యాక్టింగ్ గురించి అనమాట. అవి పనులన్నీ అంటే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేసినాను. ఓకే.